మరి భీష్మర్ వంట ఏం అడిగారు అట్లా అంటే ఇప్పుడు అదే మరి తద్దినం సేరింట మీరు వర్షం వర్షం ఉడియాలని చెప్పారు. ఆయన చూసి నేను కొలదేవుడు గుడికి ఇంకో వర్షము కంపల్సరీ పోవాలని చెప్పారు. ఎట్లనే పోయేది నేను మరి ఊరుగా పోవాలా కొలదేవుడి గుడికి 4 నాళ్ళు నేను ట్రావెల్ చేసి పోవాలా అంతా కుదిర బండి మా ఆవు బండి దానే అప్పుడు అంత దూరం ట్రావెల్ చేసి పోవాలా ఎట్లంటే పో ముడిచిన అట్లాంటి అడిగేప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అట్లా అంటే కొలదేవుడి గుడికి ఎందుకు పోవాలని ఫస్ట్ తెలుసుకోండి అట్లా అని చెప్పారు. ఎందుకంటే పోవాలా కులదేవుడి గుడికి అట్లాంటి ఏం చెప్పారంట అంతా గుడిలకు చూస్తారంట మనతోడ మున్నోరుగలు పోయిండ్రా అని చెప్ప ముడియదు. ఇప్పుడు మనతోడ ముందు మన అయ్యే ఉండారు వాళ్ళ అయ్యే ఉండారు వాళ్ళ అయ్యే ఉండారు కరెక్టా. ఇప్పుడు మీ ఇంట్లో ఈ ఇల్లు వచ్చి ఎన్ని వర్షం ఆయా 2 మాసం ఆయా. ఇప్పుడు ఈ ఇంట్లో మీతోడ మీ మామగారు ఇక్కడ ఇంటికి వచ్చిండ్రా అప్పుడు వచ్చిండరు పురించేనా. ఇప్పుడు మీ మామగారితో పాదం వచ్చి ఇంట్లో పడిండదు, మీ అత్తగారితో పాదం పడిండదు, వాళ్ళ అమ్మ నాయనతోడ పాదం పడిండదు, ఇక్కడతో పడిండదు. వాళ్ళంతా మీ కులదేవుడి గుడికి పోయిండ్రా கண்டிப்பா போயிட்டு தானே. అప్పుడు మన కులదేవుడి గుడికి పోయేప్పుడు వాళ్ళ పాదం పడిన తావుల నిలిచి వాళ్ళేం దనపెడితే అదే మనము దనపెట్టాం. వాళ్ళేం దనపెట్టిండ్రు మనతోட ఫ్యామిలీ నస్తుండాలి, మనతోட జనరేషన్ నస్తుండాలి, మనతోడ ఫ్యూచర్ నస్తుండాలి, అదే మనం దనపెడతాం. ఇప్పుడు మన అక్కడ పోయి నుంచి ఏం దనపెడతాం. అప్పుడు పవర్ జాస్తి అవుతుంది, వైబ్రేషన్ జాస్తి అవుతుంది. వాళ్ళ పాదం పడిన తావు మనం పోయి కాలు పెట్టేందుకు ఒకే తావే తింటా కులదేవుడి గుడిగా. ఇది లేకంటే చిల గుడిలు ఉంది. తిరుపతి కండిపుగా పోయింట్రా అందుకదా తిరుపతి పోండి, పళని కండిపుగా పోయింట్రా పోయింట్రు. ఇదే ఇప్పుడు మీరు తిరుచెందూరు పోయింట్రా చెప్ప ముడిదు ఇప్పుడుంచేనా. అప్పుడు ఏ గుడి కన్ఫామ్ గా పోయింట్రో మనం చెప్పిన తిరుపతి పోర్చుని మంచిది నడిచేసా యాల పితృ ఆశీర్వాదము చేయించుకుతాను మనం యాలంటే ఆ తావుల ఎక్కడ వాళ్ళు నిలిచి దనపెడతారో అదే తావు మనం పోయి నిలిచి దనపెట్టాం. వాళ్ళ పాదం నేడు ఇంట్లో లేదు, మన అంగిట్లో లేదు వాళ్ళ పాదం పడిన తావు, కళ్యాణ మండపంలో లేదు వాళ్ళ పాదం పడిన తావు, అప్పుడు ఇక్కడ కన్ఫామ్ గా వాళ్ళ పాదం పడిన తావు ఉంది. ఆ తావులో పోయి మనం దనపెట్టాం అని నుంచి వాళ్ళతో ఆశీర్వాదం చికెన్. ఇది ఫస్ట్. మీరు వచ్చి ఈ వర్షం ఎందుకు పోకూడదు అంటే అడిగారు. వర్షం పోయేప్పుడు మనం వారం పోయేము మనం పోవచ్చునా పోకూడదు అదా చెప్పానంట. ఎందుకోసం పోవద్దు అని చెప్తారు అట్లానంట. ఇప్పుడు చెప్పిన మరి ఇప్పుడు కులదేవుడి గుడి అనేది వచ్చేసి ఫస్ట్ అంతా ఉళ్ళ పేరుకు ఇప్పుడు చూసినట్టు కొండపై కొండ ఫస్ట్ పాయింట్. పోయేది అనేది ఒక టఫ్ అయిన విషయం. అది లేదంటే ట్రావెల్ చేసి పోవాలి కొల్లగా ఆ మరు అట్లా ఉండేప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఒక వర్షం మీకు ఎక్సెంప్షన్ చెప్పారు. పడిపోడుస్తా ఈ టైంలో వచ్చి మీరు కులదేవుడి గుడికి పోవాలని కట్టాయం మీకు 1 year ఇలా మీతంతా కంపల్సరీ మీరు 1 yearకి ఒకసారి పోయే కావాలి మీకు కట్టాయం ఉంది అంటే ఈ ఒక వర్షం మీకు కట్టాయం లేదు. నేను ఎక్సెంప్షన్ పోవచ్చు తప్పులే అదా మీరు రాంగ్ ఫార్మెట్ ని సెట్ చేసి ఒక అంటని చెప్పాను. మేమేం చెప్పామంటే ఈ ఫార్మెట్ ఎందుకు ఎత్తున వచ్చిండారు ఇది అందరికీ పొదువుగా ఇటు ఉండాలి పోవాలని కట్టాయం లేదు పోగాంట అట్లా అంటే మీరు చెప్పారు. అప్పుడు దాని నుంచి ఏమి మనం పక్కన ఏదైనా ఉంది మనం పోతామనే ఫార్మెట్ ని మీరు మార్చగండి అని చెప్పారు. వచ్చి డిస్టర్బ్ అయిపోకూడదు. వాళ్ళు చెప్పేప్పుడే కష్టమైన వాళ్ళు మట్టు పోగాంటే అట్లా అని చెప్పలే. ఎందుకు వాళ్ళు అమ్మ చెప్పారు ఎంతనో పెరిగి సిచ్యువేషన్ ఉండే మనకి ఇది ఈ కేటగిరీలో చేరినా ఆ కేటగిరీలో చేరినా అనే థాట్ అంతా వచ్చేస్తున్నాయి. పొదుగానే పోగాండ అట్లా చెప్పేస్తే అంటే అందరికీ ప్రச்சனை లేకుండా ఉన్నాయి. అట్లానే మేము ఉరువాకింది మనతోడ పర్సనల్ రీజన్స్ కోసం చేసిరకూడదు. అట్లా మీరు పోయేరా తప్పులే. మీరు పోర్చి మేమంతా ఓ వర్షం సూతం ఉండేప్పుడు కులదేవుడి గుడికి పోతుంది అట్లా అని చెప్పగాంట. మీరు పోతిరా మీరు పోయి దేవుడు దనపెట్టిన మన ఫ్యామిలీ నష్టం కావాలా దనపెట్టినేసి వచ్చేరా దాని అంటే తీరా అది అంటే ఇంకో ప్రச்சனை ఏం తెలిసిన అప్పుడు దాని వల్ల ఏదైనా ప్రச்சனை అయిపోయింటే మనం పోయినా నుంచిదా అయిపోయా అది వేరే ఒక ఎక్స్ట్రాగా పోవడం నుంచి అమరితో చెయ్యకుండా దాని నుంచి కాదు గుడి పోయేదాని నుంచి ఒక విడుదల అయింది వాయిపోయలే అంటే ఆ మారింతా మిమ్మల్ని డిస్టర్బ్ అయ్యకూడదు. ఏం చెప్పారు వద్దు పోగాండ అట్లా అని చెప్పారు. ఆ 1 year వేరే గుడిలకు పోగానే చెప్పాడు గుడిగే పోగాండ పోవద్దు అనేసి చెప్పలే. ఈ 1 year పోగాండ అట్లా అనేసి చెప్పారు. ముడిచిన அளவுக்கு ఆ ఫార్మెట్గా మనం మదించిరావాలి. దానికి రీజన్ ఇదిదా వర్షం మీరు కంపల్సరీ తిరుపతి పోవాలనేది రూల్. మీరు ఒక వర్షాన్ని ఓసారి కాదు మీరు తిరుపతి పోవాలనేది రూల్. ఈ ఒక వర్షం మీకు ఎక్సెంప్షన్ అంతదా తప్పులే. ఇప్పుడు ఏం తెలిసిన అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాము చూడండి. ఇప్పుడు మీరు వచ్చేసి ఎమోషన్లో ఉంటారు ఇట్లా ఉండారు. ఇప్పుడు మీ చెల్లిని ఒక తవలో మీరు పెళ్లి చేసి ఇచ్చిండారు. వాళ్ళ ఇంటిలో ఒక ఫంక్షన్ కూడా ఆ గుడిలో నడుస్తుంది కరెక్టా. ఇప్పుడు మీరు వచ్చి కులదేవుడి గుడికి పోగండా ఈ ఎమోషన్లో ఉండాలని దానికోసం మీరు రాలని చెప్తారంట. వాళ్ళేం తెలుసా చెప్తారు వాడికి కొంచెం కూడా మర్యాదనే లేదు ఈ దీనికి వాళ్ళు రావడదనే. ఇది ఎంత ఇంపార్టెంట్ వాళ్ళ ఆయన పోర్చుంటే దానికోసం వర్షం కూడా కూర్చొని ఏడుస్తానే ఉంటారా ఈ ఫంక్షన్ అటెండ్ చేయాలదనే. అట్లానే ప్రెషర్ వాళ్ళ తల వచ్చిరకూడదు, మీ తల ఆ ప్రెషర్ రాకూడదు.
అందుకోసమంతా ఏం చెప్పారు, వద్దు ఓ వర్షం వాళ్ళు రాకూడదండి. అప్పుడు వాళ్ళు పిలుస్తారా? అప్పుడు వాళ్ళు ఏం చెప్తారా, వాడు రాముడిదిపా అట్లా అనేస్తారు. ఇప్పుడు మేము గుడి పోర్చిన చోట్ల అయ్యవారు చెప్పి టెంకాయ అంటి పండు నిల్చొద్దండ, మనంతా గుడి పోయి తెచ్చాము. తెచ్చి దండం పెట్టేటప్పుడు మీరు టెంకాయ అంటి పండు కల్పూరం అంతా చూస్తుంటే ఊరి దీపం వెలిగించి దండం పెట్టేసిరాను. చెప్పింది వాళ్ళు చెప్పింది తప్పేలే, నేనేదో చెప్పాను మీరు గుడికే పోవచ్చు తప్పేలే. రీజన్ ఎందుకు అనేసి పురించుకోండి. అదే మరి ఇది మీరు చెప్పకండి నేనంతా పోతాదా ఉంటాను అట్లా అంటే ఓడికి చెప్పకండి, అంటే వాళ్ళకి అది డిస్టర్బ్ కాకూడదు. మీ పాటికి పోయి దేవుడు కనపడేసి వచ్చేది ఏం తప్పమే లేదు. ఉండియలు రువ్వేద్దండ, ఆ టెంకాయ నుంచి నైవేద్యం పెట్టద్దండ, పోర్చిరండ అట్లాంటి. అయితే మా మామగారు అట్లా పోతాదా ఉంటే మీకు మాకు తెలియలేదు, అట్లాదా పోతా ఉంటుంది. మేముదా గుడి పోయి తెచ్చి దండం పెట్టేసి వస్తాము చెప్పాయి వెళ్ళింట. ఇప్పుడు మన ఏమి అయ్యవారు మేము ఏం చెప్తామంటే ఒక్క అయ్యవారిని అడగండి, వాళ్ళు చెప్పేది ములువు నమ్మిక ఉండ ఫాలో చేయండి. వాళ్ళని తెలిసి తప్పులే అంటే వాళ్ళు వచ్చి తెలియదునే చెప్పేస్తామంటే వాళ్ళని మీరు రేపు దేనివే తెలియదు మంచి వాళ్ళు ఎలా చెప్పి కావాలనే వాళ్ళు చెప్పేస్తారు. మేము వచ్చి పేరు ఈ అయ్యవారు ఏది అడుగుతారని తెలియదు అనేస్తారు. நாங்கள் ஒரு 25 இருக்கிற இடம் பூரா ஒரே கோத்திரம் தான். இப்போ பேரூர்ல நாங்கள் தனியாக கட்டிட்டோம். கட்டிட்டு இப்போ இவங்கெல்லாம் வந்து சொன்னால் போங்கடான்னா என்ன சொல்லுவாங்க, நான் போகிறேன்பாங்க. நாங்கள் ஆனால் வெள்ளிக்கிழமை ஆனால் நாங்கள் போய் அங்கே போய் தேங்காய் மலை உடைச்சி சாமி கும்பிட்டு வரோம். எங்கள் அப்பா, எங்கள் அம்மா, சித்தப்பா, பெரியப்பா, எங்கள் அண்ணன், எங்கள் అన్ని కోడలు ఇదంతా ఉన్నప్పుడు అట్లనే పోతుంది. అయితే దాని తప్పు అంటే నా కూడా ఎన్నడూ మేము చేస్తా ఉంటాం. నేను ఇప్పుడు ఏం చెప్పానంటే మీరు పోయేది తప్పు లేదు అంటే మేము ఈ మరి ఈ ప్రశ్నలను ఈ మరి ఓ ఇన్సిడెంట్ మేము పోతాదా ఉంటామనేసి ప్రొపగండా చేయగలను. అది ఓరి తెలియదు. చెప్పాను మీరు చెప్పారని చెప్పలే, నేను వచ్చి ఏం చెప్పానంటే అది మీరు చెప్పకూడదని చెప్పాను. ஆனா அங்க நம்ம போகலைன்னா அந்த இடத்துல வந்து அந்த இதெல்லாம் போயிடும். அது புரிஞ்சா మన கடமை అదంతా మనం చేసే పుణ్యాలు అదంతా నిలబెట్టుకోవాలి. దీవె మరిచిన మనుషులు లేదా వెల్లికిలమ్మ పూలు వేసే మనుషులు ஒரு ஹோஜனம் போச்சு. పెద్ద గుడిలో అయ్యవారి దగ్గర అడుగుతారు, పెద్ద ఆయన తప్పే లేదు, మీరు దేవుని దేవుని అంటుంటారు దారంతా ఏం చేద్దాం టెంకాయ అంటి పండు పెట్టిద్దాం. మాకు భయం మనకి ఎందు నుంచి అదే చెప్పా ఆ మరి మనం చేసేదాని నుంచి మనకి ఏ ప్రశ్న వచ్చిందుకు వాయిపే లేదు. మెయిన్ వచ్చేసి ఏమంటే ఈ విభూది కుంకుమం గంధం ఇదంతానే పాజిటివిటీని ఈర్చేది. ఆ తన్మకి నెగటివిటీని ఈర్చే తన్మనం ఉంది. ఉండే పాజిటివ్ని ఈడ్చే మరి నెగటివిటీ ఈడ్చే తన్మనం ఉంది. అప్పుడు ఈ తాళ్ళ నెగటివిటీ జాస్తి ఉండేప్పుడు అదినే మిమ్మల్ని ఈడ్చను. మీరే వచ్చి సమాధానం చేసుకోవడం తెలిస్తే కూడా అది ఉండేదాని నుంచి ఇంకా అది లోగపోయి సమాధానం చేసేందుకు ఉడీదు. అందుకోసమే ఏం చెప్పారంటే పెట్టగండి అలానే చెప్పారు. దానితో రీసెంట్ అది వచ్చి మీరు అంటే అది మనం పెట్టేది అర్థం ఏమి లే అదంతా నేను నమ్మచాలంటే అదంతా నమ్మేదాని సార్ ఫస్ట్ పెట్టేమే. అప్పుడు పెట్టేదాని నుంచి ఏం వస్తుందో అది నెగటివిటీగా వచ్చిన దానికోసం పెట్టవచ్చు. మీరు ఎమోషనలీ స్ట్రాంగ్గా ఉండారు, ఇది వచ్చి నన్ను బాధించదు అట్లా అని ఎప్పుడు మీరు ధారాళంగా పెట్టుకుంటారు. ఎమోషనలీ స్ట్రాంగ్ ఉండబోదు అంతా మన పాజిటివ్గా నడుచున్నాయి. అదా ఎమోషనలీ స్ట్రాంగ్ ఉండారంటే మీరు ధారాళంగా పెట్టుకోవచ్చు. ఖండిపుగా అది లేదంటే పాసిబులే లేదండి. తప్పే మరంతో ఉసురుని ఎత్తుకోండి. అదే చెప్పా అది అదే చెప్పింది అంటే ఆ మరి ఒక మనిషి వల్ల ఒక ఇల్లు వల్ల ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల అంతా ఒక ఉసురు పోయింది వాయిపోయి లేదు. ఉస్సూరు వచ్చేసి చూస్తే ఉస్సూరు వచ్చి చూస్తే అట్లా అంటే దేవుడు వల్ల మట్టుందా ఎత్తముడుచుంది. అది మీరు ఎత్తేరంటే సూసైడ్ మట్టుందా నడిచింది. ఆ సూసైడ్ నడిచేనంటే అది దేవుడే కోపడం. సూసైడ్ చేసినందుకు మనకు రైట్స్ లేదు, అది దేవుడు కోపడం. ఉసురు పోతా తింటేనే అది దేవుడు తలిచి మట్టుందా ఎత్తముడుచుంది. మన వల్ల మీరు ఓరిని పోయి కత్తి ఎత్తి కుత్తితే కూడా వాడి ఉసురు పోవాలని టైం వస్తుందో ఉసురు పోతుంది. లేదంటే మీ వల్లంతా మన వల్లంతా ఓరిని చంపనే ముడిది. అంతంతా మనకు శక్తి దేవుడు ఇయ్యాలి. మీరు విషం పెట్టియే చంపుతే కూడా వాళ్ళ ఉసురు పోవాలనే టైంతో పోనే విషం పెట్టినని పావం ఇచ్చేవారు. మీరు విషయమే పెట్టాలంటేనే ఏదో నడిచి వాళ్ళ అదనం పోయింది. అదే మా తర్వాత వాళ్ళు అప్పుడే ఫస్ట్ స్టార్ట్ చేసేప్పుడు వాళ్ళు చెప్పారు కదా, మీరు వాళ్ళు దేవుడు ఆడితే వాళ్ళ వల్ల ముడియలేనేసి మీరు ఇంట్లో ఉడిచేసి పోయింటే కూడా అయింది.
అదేదో వాళ్ళు అంతది కారణం అది తెలుసు. అయితే మనం వచ్చిన వరకు మన ఇంట్లో ఉంటే మన బాధ కాకుండా మనం వాళ్ళ మంచిగా తలిచి నేను ఏం చెప్పానంటే మీరు ధారాళంగా ఇంట్లో పెట్టుండొచ్చు. ఈ కుట్రం వచ్చి మీకు ఫేస్ చేసింది రెడీగా ఉంటా ఏం తెలుసునా, వీళ్ళని ఇంట్లో ఉడిచేసిపోయి వీళ్ళ ఆశని మన నెరవేర్తా నుంచి ఉసురు పోడ్చని కుట్రం నుంచి మీకు ఉండకుండా పర్వాలేదు. అది ఇంకా ఎక్స్ట్రా కుట్రం జాస్తి ఇద్దాం. ఇది వాళ్ళ కడేసి ఆశ వరకు తీర్చిండమ్మ. అటు ఇంకా మీకు అది సంగడంగా ఉంది. మళ్ళీ వాళ్ళని ఇంట్లో ఉడిచేసి మనమంతా గుడికి పొడుస్తుమే అందినిచ్చిదా వీళ్ళకి మరి అయిపోయాయంటే మీరు ఏం చేస్తారు? ఆ దేవుడు ఆడిన దాని నుంచి தான் వాళ్ళు போடுச்சுயா లేదనే లేదంటేను వాళ్ళ కేள்விகள் நான் వచ్చినండ రాగండ ఉసురు పోయింది వాళ్ళ ఎట్లా రాగండ ఉన్నా కంటిపో వచ్చును దానికి అర్థాలు ఉంది అని చెప్పాను. కంటిపో అమరంతా కాదు అమరు ఉసురుని దేవుడు వల్ల దేవుడు వల్ల తవర ఊరిలో ఎత్త முடியும். మీరు కాంతా తలిచి ఆడితే ఎత్తిరం వాళ్ళకి పోవాలంటే ఏమంటుందో వాళ్ళు ఉసురు ఎట్లా గర్భపుల్ పెట్టిందా వస్తుంది ఇంట్లో దేవుడి గుళ్ళో గర్భపుల్ పెట్టచ్చా ఐవారు శాస్త్రం సంబంధపడింది. కొల్లదినంగా నాకు వచ్చి ఇది ఒక కేள்వికురి అంటే ఇట్లా కేள்వికురిగా ఉండేనంటే మీరు ఇమీడియట్గా ఏం చేయాలంటే ఒక ఐవార్ మీరు రెగ్యులర్గా గుడికి పోయి ఒక ఐవార్ని అడగండి. వాళ్ళు పెట్టచ్చు చెప్తే పెట్టాలా, పెట్టకూడదు చెప్తే పెట్టకూడదు. కానీ ఏమైనా సెకండ్ థాటే పోకూడదు. నేను ఒక్కో ఐవార్ని అడిగాను చేయకూడదు. మీకు అమ్మాయి కొల్ల దినాలుగా ఒక కేள்వి ఉండేనంట ఒక ఓర్ని ఫిక్స్ చేసుకోవాలి వాళ్ళని అడగాలి. పెట్టేమ్మా ఎత్తి వేసాను ఇంట్లోనే పెట్టుండేనా అప్పుడు తీసాలా పెట్టుండేనా గ్రహణం గురించి ఏమన్నా ఎత్తివేసి అవును ఎలాంటే అంతవరకు వచ్చేది అటాక్ని స్టాప్ చేసింది. ఆ ఫుడ్ని బాధించండి స్టాప్ చేసింది. వచ్చేసప్పుడు దాని పైకి వచ్చి మీకు పవర్ పడేసారు. కానీ ఏమన్నా దాన్ని మన ఇంట్లో పెట్టుకోకూడదు. అది పెట్టుకోకూడదు. ఎక్స్ట్రాగా తీసేది ధారాళంగా ఎక్స్ట్రాగా తీసేది పెట్టుకోవచ్చు. లేదా మీరు ఎప్పుడుమే చెప్పారు కదా అది నాకు తెల్లనే మీరు ఒక గ్రహణాన్ని తీసారండి. ఒక 15 పుళ్ళు తీసారని పెట్టుకున్నాను. 10 పుళ్ళు మన ఫుడ్ పైగా పెట్టేశాను. ఈ 5ని మీరు పెట్టిన దీంట్లో ఏం ప్రశ్న లేదు. ఆ ఫుడ్ పైగా పెట్టింది గ్రహణం గురించి ఎత్తి పెట్టుకోకూడదు. అవును అది ఎత్తి వేసారు. చెప్పండి ప్లీజ్. ఓరండి சரி 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 சரிண்டா సరే అదిదండ వాళ్ళని అనేది చెప్పినాను తెల్ల దేవుడు ఏం చేశాను అట్లా అంటారా వాళ్ళని కన్విన్స్ చేశాను నువ్వు వచ్చిలో పోతా అనేసి. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే నాకు ఈ ఆశంతా ఉంది అట్లా అంటే వాళ్ళు వచ్చి దేవుడు అంటే ఆర్గ్యూ చేస్తారు. నేను ఎంత ముడుచుందా వస్తున్నా అలాంటి ఆర్గ్యూ చేస్తారు. దేవుడు ఏం చెప్పాడంటే అదంతా నడిచేసా అనేసి చెప్పను. అది ఉన్మనా లేదా అని తెలిసినందుకు తిప్పి ఉసురు వచ్చి పోతాంది అని చెప్పేసి నార్మల్గా హాస్పిటల్లో ఉండేవాళ్ళు కాన్షియస్ వచ్చిన పోనే కాన్షియస్ ఎప్పుడంతా కాన్షియస్ పోతాందో అప్పుడంతా వాళ్ళు దేవుడు అంటే కాంటాక్ట్లో ఉంటారు. ఎప్పుడంతా కాన్షియస్ వస్తుందో వాళ్ళు ఈ రియల్ లైఫ్లో